వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారితో ఉన్నాం. మనోజ్ రెడ్డి గారు వాళ్ళ తాతగారు నల్లమిల్లి మూలారెడ్డి గారు 7 పర్యాయాలు అనపర్తి నియోజకవర్గానికి పోటీ చేయగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. వాళ్ళ నాన్నగారు ప్రస్తుతం ఎమ్మెల్యే అయినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు 2 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. 2వ పర్యాయం కూడా 3 సార్లు పోటీ చేయగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గత ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి కంటెస్ట్ చేశారు. ఓకే, అది అందరూ తెలిసిందే. ఇప్పుడు ఏదైతే అనపర్తి నియోజకవర్గానికి ఖాళీగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నారా లోకేష్ గారు అదే కుటుంబం నుంచి నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారిని చూస్ చేసుకోవడం, ఆయనకి ఆ పదవి అధిష్టానం ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ఆలోచనలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే భావాలు ఉన్న వ్యక్తిగా ఇవాళ ఆయన్ని మనం ఆవిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం మనోజ్ రెడ్డి గారు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను. మొదటగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పదవి మీకు అసలు ప్రకటించగానే మీకు ఏమనిపించింది? అంటే గతంలో మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా మీ అనౌన్స్మెంట్, మీ పేరు రావడం, అనౌన్స్మెంట్ రాగానే ఏమనిపించింది? ఫస్ట్లీ నాకు ఈ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గతంలో ఎలక్షన్ టైంలో ఏదైతే నాన్నగారికి ఫస్ట్ ఒకసారి సీట్ ఇచ్చి ఫస్ట్ విడతలో సీట్ ప్రకటించి తర్వాత మళ్ళీ కూటమి ఈక్వేషన్స్లో ఎప్పుడైతే బీజేపీ జాయిన్ అయిందో ఈ సీట్ బీజేపీకి కోరడం, అలాగే ఇరు పార్టీల పెద్దలు కూడా నాన్నగారిని బీజేపీలోకి రమ్మని ఆహ్వానించడం, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళమని చెప్పడం, ఆ రోజు నుంచి కూడా మొన్న నన్ను ఇన్ఛార్జ్ కింద డిక్లేర్ చేసే వరకు కూడా ఏదైతే నాన్నగారు బీజేపీ నుంచి కంటెస్ట్ చేశారో వారొకరు అటు వెళ్ళడం జరిగింది. మిగిలిన మా కుటుంబ సభ్యులంతా కూడా టీడీపీతో కొనసాగడం జరిగింది. ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అది సభ్యత్వాలు ఏదైతే కార్యక్రమం టేకప్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముందుండి సభ్యత్వం కార్యక్రమం రన్ చేయి అని చెప్పడం, ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఏదైతే ఆ సభ్యత్వ కార్యక్రమం నమోదు నా మీద పెట్టారో ఆ రోజు 53,000 సభ్యత్వాల దగ్గర నేను చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి కార్యక్రమం, మహానాడు కానీ, మొన్న ఏదైతే జరిగిన వర్చువల్ మహానాడు కానీ, వీటిలన్నిటికీ కూడా నన్ను ముందు చేయమండం. సో పార్టీ అధిష్టానం అది అలా చేయడం వల్ల నా శ్రమను గుర్తించి నాకు ఈ పదవి వచ్చిందని నేను భావిస్తున్నాను. నల్లమిల్లి వారి కుటుంబం అంటే ప్రధానంగా మీ కుటుంబం తెలుగుదేశం పార్టీ అనపర్తి అంటే ఇవాళ మీరే కనిపిస్తున్నారు. మీ కుటుంబం, మీ తాతగారు, అంటే ఈ జనరేషన్స్ నుంచి ఈ 3వ జనరేషన్ మీది. అంత రాజకీయాలు అంటే ఎందుకు అంత ఇష్టం? మీరు గమనించింది ఏంటి? ఎప్పుడైతే మా తాతయ్య గారు ఫస్ట్ ఈ ఊరు సర్పంచ్ కింద 13 సంవత్సరాలు చేశారో అప్పుడు ఆయనకి ఏదైతే ఇక్కడ ఉన్న కపిలేశ్వరపురం జమీందార్ గారితో వారికి ఉన్న సన్నిహిత సంబంధం కానీ, ఆ రోజు నుంచి ఆయన ఏదైతే మాట అన్నారో ఆ మాటకు నిలబడే వ్యక్తిత్వం కానీ, అలాగా ఎన్టీఆర్ గారు గుర్తించి వారిని పిలిచి సీట్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ 3 తరాలకి మాకు నిలబడిన ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ని మేము ఏ విధంగా అయితే కాపాడుకుంటూ రావాలో అదంతా కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఏదైతే నా మీద బాధ్యత ఉందో అది కూడా నేను సక్రమంగా నిర్వహిస్తాను. తాతగారిలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ముక్కుసూటిగా ఉండే మనిషి అండి. ఏదన్నా ఒక మాట అంటే ఆ మాటకు నిలబడతారు. అవతల వాళ్ళకి ఒకటి చెప్పాలన్నా ఆయన ఒక పని అవుతుంది అంటే అవుద్దని చెప్పేవారు, అవ్వదు అంటే అవ్వదని చెప్పారు. అది నాకు ఆయనలో బాగా ఇష్టం. ఇప్పుడు ఇవాళ మీరు అలా చెప్పగలుగుతారా? సార్, ఆనాటి రాజకీయాలకి ఈనాటి రాజకీయాలకి చాలా తేడా ఉంది సార్. ఈ కాలం రాజకీయంలో మనం అంత ముక్కుసూటిగా ఉంటే రాజకీయాలు చేయలేము. మరి ప్రజలకు ఎలా సర్వ్ చేయాలని అనుకుంటున్నారు మీరు? సార్, ఏదైతే నాన్నగారు 14 నుంచి 19 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆనాడు తాతగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫైనాన్షియర్స్ ఏదైతే ఒక ట్రైన్ ఇక్కడ ఆగాలనుకున్నారో గోదావరి ఎక్స్ప్రెస్ దాన్ని ఆపారు. దాన్ని ఇక్కడ హాల్ట్ తీసుకొచ్చారు. అదే ఫైనాన్షియర్స్ 2014 నుంచి 19 వరకు నాన్నగారిని రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఒకటి, ప్రశాంతి ఒకటి అడిగారు. ఆ 2 నాన్నగారు హాల్ట్ తెచ్చారు. 19 నుంచి 24 వరకు ఏదైతే పాలకులు గత వైసీపీ పాలనలో వాళ్ళు ఏదైతే ఇక్కడ ఫైనాన్షియర్స్ అందరికీ చిరకాల కోరిక జన్భూమి ఎక్స్ప్రెస్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇటు గుంటూరు దాటి పల్నాడు ఏరియా వెళ్ళే వాళ్ళందరికీ సరైన ట్రైన్ లేదు. సో ఆ ట్రైన్ ఆపమని అడిగారు గత పాలకుల్ని. వాళ్ళు ఎవరో చేయలేకపోయారు.
అయితే నాన్నగారు 24 గెలిచిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఆ ట్రైన్ ఆపడం జరిగింది. ఇలా అనేక విధాల సర్వీసెస్ ఎప్పటి నుంచో మా కుటుంబం చేసుకుంటూ వస్తుంది. ఏదైతే ఈ వేమగిరి సామర్లకోట కెనాల్ రోడ్డు ఉందో అది నాన్నగారు మొన్న పూర్తి స్థాయిలో ప్యాచ్ వర్క్ చేయించారు. గత పాలనలో చూసుకుంటే సొంత నిధులతో మేము ఈ ప్యాచ్ వర్క్ చేయిస్తున్నామని చెప్పి ఎక్కడైతే ఇల్లు ఇప్పేసిన మట్టి ఉందో ఆ మట్టిని తీసుకెళ్ళి పోసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏదైతే ఇప్పుడు ఏదైతే అఫీషియల్గా డిక్లేర్ చేసిన తర్వాత నా వరకు కుదిరినంత సర్వీస్ నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటే మీరు నాన్నగారు పార్టీని ఎట్లా చూస్తారు? అంటే ఈ కుటుంబంలో అంటే వ్యక్తులు రాజకీయాలు బయట అంటారు, కానీ మీరేమో తెలుగుదేశం పార్టీ, నాన్నగారేమో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే. ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో మీ వరకు, మీ క్యాటర్ విషయంలో కావచ్చు, మీ విషయంలో ఆయన ఎట్లా ఉంటారు? తెలుగుదేశం క్యాటర్ పట్ల ఆయన భావం ఎట్లా ఉంటుంది? సార్ మీరు స్టేట్లో ఎక్కడన్నా మీరు ఎంక్వైరీ చేసి చూడవచ్చు. అనపర్తి నియోజకవర్గంలో కూటమికి ఉన్నంత ఐక్యత మరి ఏ నియోజకవర్గంలో కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ అందరం ఒక కుటుంబం కింద వెళ్తాం తప్ప ఇక్కడ పార్టీ ఫీలింగ్ అనేది ఉండదండి. పార్టీలు వేరే అయినప్పటికీ అందరం ఒక కుటుంబంలాగే ఉంటాం. అటు జనసేన కానీ, ఇటు టీడీపీ కానీ, బీజేపీ కానీ అందరం ఒక మాట మీద ఉంటాం. అంటే మీ స్వభావం ఎలాంటిది? మామూలుగా అందరితో కలిసిపోయే స్వభావం. హార్డ్గా ఉంటారా? కొంచెం హార్డ్గా ఉంటారు. ఏ విషయాలు, ఎట్లాంటి విషయాలు ఉంటారు? మామూలుగా సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అంటే అది మంచో చెడు అని ఆలోచన చేస్తూ ఉంటారు కదా, గట్టిగా తిరిగి మళ్ళీ ఎదుటి వ్యక్తులకు సమాధానం చెప్పేటప్పుడు, లేదంటే మీరు ఇబ్బంది పడిన సందర్భాలు గతంలో వాటి కక్ష సాధింపుగా బిహేవ్ చేయాలనే మనస్తత్వం ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. మరి ఎట్లాంటి మనస్తత్వం? ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు 2-3 సార్లు ఆలోచించి తీసుకునే మనస్తత్వం. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంటే యంగ్గా ఉన్నారు, కొంచెం ఉడుకు రక్తం, అందుట్లో ఏదైనా గొడవలకో లేదంటే కొట్లాటలకు ముందు వెళ్ళిపోతారా? యంగ్ రక్తం అనేది మీరు 25 నుంచి 30 లోపల చూడాలి సార్. ఇప్పుడు నా ఏజ్ 34, ఆలోచించే వయసు కాబట్టి అంత తొందరగా గొడవలకి అట్లకి వెళ్ళరు. కానీ మీ మీద పర్టికులర్గా అంటే గతంలో కూడా మీకు ఇన్ఛార్జ్ పదవి రాను ముందు కూడా ఎమ్మెల్యే గారి తనయుడు ప్రతి విషయంలో గొడవలకు వెళ్తారు, లేదంటే ఎమ్మెల్యే గారి తనయుడు ప్రతి విషయంలో ముందుకెళ్ళి గొడవ పెట్టుకుంటారని చెప్తూ ఉంటారు. ఇక్కడ మా వైసీపీ నాయకులకు ఒక అలవాటు ఉంది సార్. ఏదైతే గతంలో 19 నుంచి 24 వరకు సుమారు మా నాన్నగారి మీద 36 కేసులు పెట్టారు. 19 నుంచి 24 వరకు 36 కేసులు పెట్టారు. మా కార్యకర్తల్ని దగ్గర 178 కేసులు పెట్టి వాళ్ళు వేధించడం జరిగింది. ఏదైతే ఇక్కడ పులగుర్త గ్రామానికి చెందిన పంపన ఆనందరావు, బీసీ సామాజిక వర్గానికి చెందిన, ఏదైతే ఆర్ఎస్పేట గ్రామంలో కోటిపల్లి కామాక్షమ్మ గారు, ఆవిడ వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆవిడ సూసైడ్ చేసుకుని లైవ్ వీడియో చేసేది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిస్థితి. మాకు ఇళ్ళపల్లి రంగాపురం గ్రామంలో జోషిబాబు అని మాకు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన లీడర్ ఉన్నారు. వాళ్ళ ఇంటి చుట్టూరు కంచేస్తారు, వాళ్ళ ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి. అయితే ఇళ్ళపల్లి గ్రామంలో అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పార్టీ వాసు, ఆయన ఏ విధంగా అయితే మా లీడరు తన్నీర్ రాఘవ్ అని ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక లాఠీ పట్టుకుని, ఇక్కడ తన్నీర్ రాఘవ్ గారి కూతుర్లు ఉంటే ఈ లాఠీని ఎక్కడ పెట్టాలో నీకు తెలుసా, ఏం చేయాలో తెలుసా అని మాట్లాడిన చండాలమైన పరిస్థితి ఉండేది సార్. అంత టార్చర్ చేయడం వల్ల, నాన్నగారిని అరెస్ట్ చేయడం వల్ల, ఏదైతే కొమరపాలెం గ్రామంలో మా డివిఆర్ అని మాకు నాయకుడు ఉన్నాడు సార్, ద్వారంపూడి వెంకటరెడ్డి, ఆయన ఇంటిపైన దాడి చేసి తిరిగి ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. వీటిలన్నిటి వల్ల తెలుగుదేశం పార్టీకి ఆనాడున్న పరిస్థితుల్లో సింపతి గెయిన్ అయింది సార్. ఇవాళ అదే ధోరణి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఏమీ జరగకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి ఒక సిచ్యువేషన్ వాళ్ళు చేసుకుని వాళ్ళు దాని ద్వారా ఏమీ జరగని దానికి అంతా జరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఒక సింపతి గెయిన్ చేసుకోవడానికి. మీ సొంత గ్రామంలో అంటే మీ గ్రామంలోని వ్యక్తుల మీద, పార్టీ వ్యక్తుల మీద మీరు వెళ్ళారు గొడవకి, సీసీ కెమెరాలు బద్దలు కొట్టారు, కొత్తగూరు గ్రామంలో కూడా సిచ్యువేషన్, ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు అంటే సింపతి గెయిన్ కోసమైనా లేకపోతే నిజంగానే మీకు ఎలాగైనా సరే ఇంకో పార్టీ ఉండొద్దు గ్రామంలో అనే తలంప?
సార్ నిజంగా మేము ఇంకో పార్టీ ఉండకూడదు అని అనుకునే వ్యక్తులు అయితే మేము ఇప్పుడు కాదు సార్ రాజకీయాల్లో ఉంది 50 కాదు, ఇది 56వ సంవత్సరం. ఈ పార్టీకి ఇక్కడ అపోజిషన్ లేకుండా చేసుకునే వాళ్ళం కాదు సార్. మా మనస్తత్వం అలాంటిది కాదు. ఏదైతే వాళ్ళు ఈ సీసీటీవీలు బదులు కొట్టారు లేకపోతే ఇవన్నీ చేశారన్నారో అవన్నీ వాళ్ళు సృష్టించినవి తప్ప అసలు నిజంగా సంఘటనలు జరగలేదు సార్. భయపెట్టారా మీరు వాళ్ళని? ఎవరిని భయపెట్టి చెప్పాను కదా సార్, ఏదన్నా ఒకటి చేసే ముందు ఆలోచించేస్తాం. ఇంతకు ముందులా భయపడిపోయే అంత జనాలు ఎవరైతే నాకు తెలిసి అయితే ఇప్పుడు లేరు సార్. రాత్రిపూట భయపెట్టి దారికి తెచ్చుకోవాలనుకున్నారా? అలాంటి సంఘటనలు ఇక్కడ జరగలేదు సార్. అంటే సాక్షాత్ మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా మీ మీద ఆరోపణలు చేశారు కదా? నేను అదే చెప్తున్నాను సార్, ఏదైతే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళని గత ప్రభుత్వంలో ఏమేం జరిగినాయో ఒకసారి తెలుసుకుని ఇక్కడికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఏమీ జరగని దానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే మీరు ఇన్ఛార్జిగా ప్రకటించిన మరుసటి రోజే జరిగింది ఇది, 3 రోజుల తర్వాత? ఈ మధ్యకాలంలో అయితే ఇక్కడ సంఘటనలు అయితే ఏం జరగలేదు. అంటే వాళ్ళంతటా వాళ్ళే కొట్టించుకొని వాళ్ళే చేసుకొని ఇదంతా ముందుకు రోడ్డు మీద వచ్చారు. అది ఏం జరిగింది అనేది ఎవరికి అది క్లారిటీ లేదు సార్. ఏదైతే ఆ రోజు వాళ్ళు ఇక్కడ ఒక డ్రామా క్రియేట్ చేద్దాం అనుకున్నారో దానికి నేను మా నాన్నగారు వెళ్ళి దానికి బ్రేక్ వేయడం జరిగింది సార్. వెళ్ళి బ్రేక్ వేయడం జరిగింది సార్. వాళ్ళు ఏదైతే ఒక డ్రామా క్రియేట్ చేద్దాం అనుకున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ రోజు నేను మా నాన్నగారు వెళ్ళి దానికి బ్రేక్ వేయడం జరిగింది. వాళ్ళ డ్రామాని ఇది డ్రామా అని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరిగింది సార్. అంత మించి ఇక్కడ జరిగింది ఏం లేదు. ఓవరాల్గా అంటే మీది గ్రామమే కాదు, వేరే ఎక్కడున్నా సరే సిచ్యువేషన్ లేదా ఎదురు పార్టీని ఎదుర్కోవడానికి మీరు ఎట్లాంటి వ్యూహాలు అమలు చేస్తారు? వాళ్ళ వ్యూహాలను బట్టి మా వ్యూహం ఉంటుంది సార్. ఏదన్నా శాంతి మార్గంలో చేద్దామని చూస్తాం సార్. ఏదన్నా కానప్పుడు చట్టం తన పని చేసుకెళ్తాం. రాజకీయాల్లో నాన్నగారు నుంచి కొంత నేర్చుకుని ఉంటారు, తాతగారి దగ్గర నుంచి నేర్చుకుని ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు వద్దు ఇది బాగుంది ఇది చేయొచ్చు అని అనిపించిన విషయాలు ఏంటి నాన్నగారి దగ్గర నుంచి? అంటే నచ్చే గుణాలు రాజకీయంగా నచ్చే గుణాలు మాకు ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలతో మాకు అసోసియేషన్స్ 70s నుంచి అసోసియేషన్ ఏదైతే నాన్నగారు వాళ్ళందరూ కంటిన్యూ చేస్తారో ఇవాళ అదే నాకు అలవాటైంది. ఆ విషయం మా తాతగారి దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది నాకు బాగా ఇష్టమైన విషయం. మా గురించి ఉన్న కార్యకర్తలు కానీ మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు కానీ ఎంత దూరం అన్న వెళ్ళి ఏ పని అన్నా చేసి పెట్టాలి. అదే 1924 మధ్యలో నాన్నగారు జైలుకి కూడా వెళ్ళారు. ఆ టైంలో మీ పరిస్థితి ఏంటి? ఆ టైంలో నాకు అన్ని విధాలుగా పార్టీ సహకరించింది సార్. అన్ని విధాలుగా ఇటు మా పెద్దనాన్నగారు హైకోర్టులో అడ్వకేట్, ఆయన సహాయం చేశారు. పార్టీ తరఫు నుంచి నాకు రావాల్సిన సహాయం పార్టీ తరఫు నుంచి ఇచ్చారు. ఏదైతే పార్టీ పెద్దలు నన్ను 24 hours మానిటరింగ్ చేశారు. పార్టీ నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంది. ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు ఆయన జైలు? చాలా ఇబ్బందులు పడ్డారు. ఎట్లాంటి? ఎందుకంటే నాన్నగారు హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు పడుతుంటారండి. అది ఏదైతే వాళ్ళని ఆయన ఆ రోజు అరెస్ట్ చేశారో అక్రమ అరెస్ట్, ఆయన్ని తీసుకెళ్ళి కాకినాడ సబ్ జైల్లో పెట్టారు. ఏదైతే డాక్టర్స్ రిపోర్ట్స్ ఇచ్చారో దాన్ని బట్టి జడ్జి గారు బేస్ చేసుకుని ఆయనకి హాస్పిటలైజ్ చేయండి ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి జడ్జి గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని కావాలని చెప్పి ఆనాటి వైసీపీ నాయకులు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఆయన్ని తిరిగి కాకినాడ సబ్ జైలుకి పంపించి మళ్ళీ సబ్ జైలు దగ్గర నుంచి తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి అక్కడ ఒక వారం రోజులు ఆయన్ని ఇది చేయడం జరిగింది. ఆ టైంలో మేము ఫ్యామిలీ అంతా చాలా ఇబ్బంది పడ్డాం. పోలీసులు సహకరించే వాళ్ళు సార్ 19 నుంచి 24 వరకు పోలీస్ ఆఫీసర్ అనే వ్యక్తి ఎప్పుడూ టీడీపీ పార్టీకి సహకరించలేదు సార్. అనపర్తి నియోజకవర్గంలో అసలు సహకరించేవాళ్ళు కాదు. ఇప్పుడేంటి మీరు కూడా వాళ్ళకి సహకరించట్లేదా? మీరు అధికారులు చెప్తున్నట్టుగా వైసీపీ వాళ్ళకి మీరు ఇప్పుడు సహకరించట్లేదా? సార్ మేము సహకరిస్తున్నాం కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉంది. మాకు ఇవాళ మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు సార్. మాకు అధికారులతో లెఫ్టీతో ఉండడానికి ఇప్పటికి ఇది 6వసారి సార్ నాన్నగారు పోటీ చేయడం కానీ మా ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యే అవ్వడం. అవును, తాతగారు 4 సార్లు, నాన్నగారు 2 సార్లు. సో అధికారులతో ఎలా ఉండాలి ఏంటనేది మాకు చిన్నప్పటి నుంచి మేము చూసి పెరిగిన వ్యక్తులు. ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే మీ మీద ఆరోపణలు చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏదో సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చెప్పలేదు. సింపతి గెయిన్ కోసం మాట్లాడాలంటే వేరే విషయాలు, కానీ మిమ్మల్ని ఒక అరాచక శక్తిగానో లేదంటే మీరు అందరి ఇళ్ళ మీదకి వెళ్ళి గొడవలు చేసే వ్యక్తిగా మిమ్మల్ని చిత్రీకరించో లేదా మేము ఈ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మరి నవ్వుకుంటాను సార్ అంతే. ఎందుకంటే నా మనస్తత్వం ఏంటనేది ఇక్కడ మా క్యాడర్ అందరికీ తెలుసు, నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు.
ఆయన అలా అంటుంటే నవ్వు వస్తుంది సార్ ఒక్కొక్కసారి. నవ్వు వస్తుందా? అంతేనా? అంటే మీరు క్యాడర్ విషయంలోకి వచ్చేసరికి గతంలో ఇబ్బందులు పడ్డారు, అధికారం లేదు. ఈసారి క్యాడర్కి ఏ విధంగా అండగా నిలబడుతున్నారు? వాళ్ళ కోసం ఏమైనా పార్టీ కోసం ఎవరు లేరు అనుకునే 2 సంవత్సరాలు అయిపోయింది, చివరిలో ఇప్పుడు మిమ్మల్ని ప్రకటించారు. ఈ 2 సంవత్సరాల కార్యకర్తలు ఉన్నారా లేదంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? 19 నుంచి 24 వరకు కష్టపడిన ప్రతి కార్యకర్తకి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానం ఉంది. ఏదైతే మహిళా శక్తి అని చెప్పి ఒక 15 మంది మహిళల టీము రోజు 1 సంవత్సరం పాటు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి, ఇన్ ద సెన్స్ ప్రతిరోజు పొద్దున్నే వాళ్ళు ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి మా కాన్స్టిట్యున్సీ మొత్తం 2 సార్లు తిరిగారు. 3వసారి సింబల్ మారిన తర్వాత 15 రోజుల్లో సింబల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. అది మహిళా శక్తి గొప్పతనం, మా క్యాడర్ గొప్పతనం. ఎందుకంటే 40 yearsగా నల్లమిల్లి ఫ్యామిలీ ఐడెంటిఫైడ్ విత్ టీడీపీలో సడన్గా ఏదైతే మారిందో 15 రోజుల్లో తీసుకెళ్ళారు క్యాడర్ జనంలోకి. ఆ విషయంలో క్యాడర్ బాగా కష్టపడ్డారు. సో ఏదైతే క్యాడర్ 19 నుంచి 24 వరకు 83 నుంచి ఇప్పటి వరకు ఉన్నారో ప్రతి క్యాడర్కి ఈ ఉన్నత స్థానం అయితే పార్టీలో. నాన్నగారికి టికెట్ కేటాయించి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రతి గ్రామాలు తిరిగారు కదా, ఇప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటి? మానసిక పరిస్థితి మీకు ఒక్కటి సార్, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వకూడదు అనుకుంటే నా లెక్క ప్రకారం ఫస్ట్ లిస్ట్లో ఆయన పేరు ఇవ్వరు. బీజేపీ ఇందులోకి కూటమిలోకి యాడ్ అయిన తర్వాత బీజేపీ స్థానం కోరుకోవడానికి 2019లో బీజేపీ సింగిల్గా కంటెస్ట్ చేసినప్పుడు వచ్చిన ఓట్లు 625. సో బీజేపీ ఇలాంటి స్థానం కోరుకోరు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కన్నా ఉన్న వ్యక్తిని ఆయన వదలడానికి ఆయన సిద్ధంగా లేరు. కానీ కాన్స్పిరసీ జరిగిందని ఫస్ట్ నుంచి మా నాన్నగారు మేమందరం చెప్తూనే ఉన్నాం. ఆ కాన్స్పిరసీ ఏంటనేది ఇప్పటికీ కొంచెం సస్పెన్స్గా ఉంది సార్. త్వరలోనే బయటకు వస్తుందని మొన్న ఒక దగ్గర నాన్నగారు ఒక ఇంటర్వ్యూలో కూడా నాన్నగారు చెప్పారు. ఆ కుట్ర బయట పెడతారని నాన్నగారు చెప్పారు సార్. అంటే అప్పుడు మీరు విలేజ్కి వెళ్ళి తిరిగారు, అప్పుడే మీ మానసిక పరిస్థితి అప్పుడు ఏమనిపించింది? అంటే ఎట్లా ఇంత జనాల్లోకి వెళ్తేనే టికెట్ వస్తుందా ఏంటి, ఏమనుకున్నారు ఆ 4 రోజులు? సార్ ఎందుకంటే 19 నుంచి 24 వరకు 19 ఓడిపోయిన తర్వాత ద వెరీ నెక్స్ట్ డే నాన్నగారు ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు సార్. ఓడిపోయిన నెక్స్ట్ డే ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను నాన్నగారితో ఉండేవాడిని. ప్రతిరోజు మాకైతే 4-5 ఫ్రెండ్స్ ఉండేవారు సార్. వాళ్ళందరూ కూడా నాన్నగారితో ఉండడం, ఆయనకు తోడుగా తిరగడం. అయితే స్టార్ట్ అయిన తర్వాత ఏ రోజైతే ఈయన ప్రతి ఇష్యూ మీద ఫైట్ చేయడం మొదలుపెట్టారో ఇవన్నీ కూడా క్యాడర్లో ఒక హైప్ తీసుకురావడం, క్యాడర్ అందరూ ఇంకా బలంగా నిలబడడం. అయితే జనంలోకి కూడా రామకృష్ణారెడ్డి గారు బాగా కష్టపడుతున్నారు. ఏదైతే సూర్యనారాయణ రెడ్డి గారు ఆ రోజు చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ సాక్ష్యాధారాలతో బయట పెట్టారో ఆ రోజు నుంచి జనంలో నాన్నగారికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని బలభద్రపురం నుంచి అనపర్తి వరకు 7 కిలోమీటర్లు నడిపించారో ఆపేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని వితౌట్ పోలీస్ ఫోర్స్ మేమందరం మా క్యాడర్ అందరూ తీసుకొచ్చాం అనపర్తి వరకు. అక్కడ మైక్ లాక్కోవడం, ఆ 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన 7 కిలోమీటర్లు నడిచి జీప్ ఎక్కి ఆయన స్పీచ్ ఇవ్వడం, అదంతా కూడా ఇక్కడ జనం అందరూ ఎక్కువ చూశారు సార్. చూసి ఈయన ఇంత కష్టపడుతున్నారని చెప్పేసి మామూలుగా మేము జనంలో న్యాయం కోసం నల్లమిల్లి తిరిగినప్పుడు కూడా విపరీతమైన రెస్పాన్స్ ఉండేది. ఏదేమన్నా పర్లేదు మీరే క్యాండిడేట్ కింద ఉండాలన్న ఫీలింగ్ జనాల్లో ఉంది సార్. అప్పుడు ఇంకా మా ఫీలింగ్ ఏంటంటే ఇంక చెప్పలేము సార్. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. మీ వరకు చూస్తే తెలుగుదేశం క్యాడర్కి నన్ను పదవులు ఎన్ని ఇప్పించారా? చాలామందికి వచ్చాయి సార్. ఏమేమి పదవులు వచ్చినాయి మీ కేటగిరీ? ఇద్దరికేమో స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు వచ్చారు సార్. ఒకరికి వైజాగ్ సింహాచలం గుడిలో వచ్చింది, ఒకరికి ద్వారకా తిరుమల బోర్డు మెంబర్ కింద వచ్చింది. మిగిలిన వాళ్ళందరికీ జిల్లా పార్టీలో పదవులు వచ్చాయి సార్. ఇద్దరికి స్టేట్ కమిటీలో వచ్చాయి. మిగిలిన వాళ్ళందరినీ మండల్ కమిటీలో అలాట్ చేసాం. మిగిలిన వాళ్ళందరూ యూనిట్ ఇన్ఛార్జీల కింద, బూత్ ఇన్ఛార్జీల కింద ప్రతి దాంట్లో కాంటాక్ట్ చేసాం. నా ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా ఉందా? ప్రజల్లో వ్యతిరేకత అయితే ఏం లేదు సార్.
చాలా హ్యాపీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంతో. ఏదైతే సూపర్ 6 చెప్పారో సూపర్ 6 కూడా 1 by 1 అమలు చేస్తున్నాం. ఇంకా 2-3 ఉన్నాయి, ఇంకా ఒకటి ఉంది, అది కూడా తొందరలోనే బడ్జెట్ కేటాయించి అది కూడా చేస్తాం. ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ ప్రాంత ప్రజలకి? ఇక్కడ ఆర్థిక పరిస్థితి ప్రజలందరూ చాలా సుభిక్షమైన ప్రాంతం సార్ ఇది. ఎందుకంటే 18 years వచ్చిన దగ్గర నుంచి వర్క్ కల్చర్ ఎక్కువ సార్. ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్స్ మీద బయటకు వెళ్తారు. వాళ్ళు 18 years దాటిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎర్నింగ్స్ వాళ్ళు చేసుకుంటారు సార్. వాళ్ళకి సంబంధించి అంటే మీ వరకు పార్టీలు ఏమేమి పదవులు నిర్వహించారు? స్టార్టింగ్ మీరు పార్టీలు ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నారు? నేను సభ్యత్వం తీసుకుంది 2015 సార్. 2015 తర్వాత ఆ రోజు నుంచి పార్టీలో యాక్టివ్గానే ఉన్నాను. ఏమైనా పదవులు ఏమైనా తీసుకున్నారా? లేదు సార్, ఏం లేదు. మీ పదవికి న్యాయం చేయగలుగుతానని మీరు భావిస్తున్నారా? 100% న్యాయం చేయగలరు. మీ ప్రణాళిక ఏంటి? ఏం లేదు సార్, ఇప్పుడు ఏదైతే పార్టీ ఇచ్చే కార్యక్రమాలు 1 by 1 చేసుకుంటూ వెళ్ళడం, ఏదైతే ఇంకా గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఇంకా స్ట్రెంథన్ చేయడం, ఏదైతే వర్క్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ పెండింగ్ వర్క్స్ చేయించడం, ఈ విధంగా ముందుకెళ్తాం. ఆ విధంగా అంటే క్యాడర్కి సంబంధించి ఏమైనా కొత్త ఆలోచనలు ఉన్నాయా? అంటే ఇంకా కొన్ని ఈ మధ్యకాలంలో కొన్ని జాయినింగ్స్ అవుతున్నాయి సార్. ఇంకా కొంచెం భారీ ఎత్తున జాయినింగ్స్ చేసి ఇంకా క్యాడర్ని స్ట్రెంథన్ చేయాలని. రేపొద్దున ఎలక్షన్లో పోటీ చేస్తారా ఎట్లా? మరి పొత్తుతో భాగంగా పార్టీ అది అధిష్టానం నిర్ణయం చేస్తుంది. అంటే ఇదైతే బయటికి వెళ్లకుండా మీ కుటుంబంలోని వ్యక్తి ఉండాలని పెట్టించుకున్నారా? ఈ ఇన్ఛార్జ్ పదవి తెప్పించుకున్నారా? సార్ నేను అదే చెప్పాను సార్ ఇందాక, మాకు పదవులు కొత్త కాదు. నేను పుట్టక ముందు మా తాతగారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. నేను పుట్టాక ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. మా నాన్నగారు ఇది 2వ చేస్తున్నారు. మాకు ఈ రోజు పదవులు కొత్త కాదు. మా మెయిన్ అజెండా అనపర్తి ప్రాంతం అభివృద్ధి చెందాలి. మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి మేము అందుబాటులో ఉండాలి, వాళ్ళకి పని చేయాలి. అదొకటే మా అజెండా. తెలుగుదేశంలో మిమ్మల్ని మించిన వ్యక్తి ఇన్ఛార్జిగా సూట్ అయ్యే వ్యక్తి ఎవరు లేరా? పార్టీ డిసైడ్ చేయాలి సార్. వారసత్వ రాజకీయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏం లేదు సార్. ఇది మాకు వారసత్వం అనుకోవట్లేదు సార్, మేము ఒక బాధ్యత అనుకుంటున్నాం అంతే. వారసత్వంగా అయితే కదా. అంటే ఈ కార్యకర్తలు నాన్నగారికి ఇదే కార్యకర్తలు, మీకు ఇదే కార్యకర్తలే? అలా ఎలా ఉంటుంది సార్? టీడీపీకి సెపరేట్ కార్యకర్తలు ఉన్నారు, బీజేపీకి సెపరేట్ కార్యకర్తలు. అంటే దీని నుంచి దాంట్లో కలవరు, కానీ కూటమి కలిసి కూటమి కలిసి ఉంటుంది కాబట్టి అందరూ ఒక మాట మీద ఉంటారు. అందరూ ఒక మాట మీద. మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి రాజకీయాలు? వీలైనంత సేవ ప్రజలకు చేయాలి. అదేనా? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మీద ఒక కేసు ఉంది సార్. ఏ కేసు? ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నామో దాని మీద ఒక కేసు ఉంది సార్. నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారితో మీరు చాలాసార్లు కలిశారు, ఎట్లా ఉంటుంది? వాళ్ళిద్దరి నుంచి మీరు నేర్చుకోదగ్గ విషయం ఏంటి? వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోదగ్గ విషయం ఏంటంటే సార్, ఆయన విజన్. ఆయన ఒక 10 సంవత్సరాల ముందుకు ఆలోచించి ఏ పనన్నా మొదలు పెడతారు సార్. లోకేష్ గారి దగ్గర నుంచి నేర్చుకోదగ్గ విషయం ఏంటంటే పట్టుదల. ఏదైతే ఎప్పుడు గెలవని కాన్స్టిట్యున్సీని ఎంచుకుని 2019 ఆయన పోటీ చేసి ఓడిపోయినా అదే కాన్స్టిట్యున్సీని మళ్ళీ ఆయన 2024లో గెలుచుకొని చేసి ఆయనకున్న ఒక డెడికేషన్ ఏంటంటే సార్, ఏ పార్టీ కూడా ఇప్పటికి వచ్చి ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీ కూడా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అనే స్కీమ్ పెట్టలేదు సార్. 1 కోటి సభ్యత్వాలు చేసి ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కార్యకర్తకు 5 లక్షల బీమా వచ్చేలా చేసింది ఏకైక వ్యక్తి నారా లోకేష్. ఇద్దరి మీద మీ ఒపీనియన్ అది. నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఏమైనా మాట్లాడుతూ ఉంటారు, ఏమైనా చెప్తా ఉంటారు? ఏ విషయాలు ఆయన గైడ్ చేస్తుంటారు సార్, ఇలా చేయాలి, కార్యక్రమాలు ఇలా ఉండాలి, ఇంకా కొంచెం స్పీడ్గా ముందుకెళ్ళాలి, ఇవన్నీ చెప్తారు. అవన్నీ చెప్తూ ఉంటారు. అంటే మీ వరకు మీ భవిష్యత్ ప్రణాళిక అంటే ప్రజలు సేవ చేయాలని చెప్పారు, కానీ రాజకీయంగా ఏ పదవులు చేయాలనుకుంటున్నారు? కాలం నిర్ణయిస్తుంది సార్. కాలం నిర్ణయిస్తుంది. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశానికి అనపర్తి నుంచి ఎంత కోటా తీసుకుంటున్నారు? జనసేనకి ఇంకా పైన డిసైడ్ అవ్వలేదు సార్, అధిష్టానం డిసైడ్ చేయలేదు, ఇంకా మేము కూడా ఏమనుకోలేదు. డిసైడ్ అవ్వలేదా? అంటే మీ వరకే ఎంత అడుగుదాం అనుకుంటున్నారు? ఇక్కడ టీడీపీకి కొంచెం బలం ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇది అడుగుదామని నా ఆలోచన. మీ ఆలోచన మ్యాక్సిమం ఎక్కువ తీసుకుందాం. గెలుస్తారా? 100% గెలుస్తాం. అవతల పోటీకి నిలిపే పరిస్థితి ఉంటుందా? ఉంటుంది సార్. ఎందుకంటే మేము బేస్ అయ్యేది ఈ 2 సంవత్సరాల్లో మేము చేసిన సంక్షేమం మీద, అభివృద్ధి మీద బేస్ అయ్యి మేము ఎలక్షన్ కాదు. 19 నుంచి 24 మధ్యలో స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం విత్తనాలు చేసుకుంది పోటీ చేయమని. మీరు ఇక్కడ పోటీ చేశారు అప్పుడు ఎవరైనా? ఇక్కడ చేశారు, మా కాన్స్టిట్యున్సీలో చేశారు. ఎవరికైతే గత 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ ఈసారి న్యాయం జరుగుద్దా? కేసులు పెట్టించుకున్న వాళ్ళు, లేదంటే ఇబ్బందులు పడ్డ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, మాజీ ఎమ్మెల్యే గారి ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళకి వాళ్ళు ఏమైనా న్యాయం చేస్తున్నారా మీ కూటమి? న్యాయం జరుగుతుంది సార్. ఎందుకంటే ఏవైతే కేసులు, అక్రమ కేసులు కార్యకర్తల మీద పెట్టారో
అవన్నీ తీయించడం జరిగింది సార్. మీకు ఇందాక చెప్పిన ఒక ఇన్సిడెంట్ డివిఆర్ దూరంపూడి వెంకటరెడ్డి గారు, ఆయన ఏదైతే కేసులు పెట్టించుకున్నారో అవన్నీ ప్రభుత్వం అక్రమ కేసుల కింద ఒక్కొక్కటి తీస్తుంది సార్. ఆయన ఇవాళ పిఎస్సిఎస్ అధ్యక్షుడుగా ఉన్నారు. అంటే దౌర్జన్యం చేస్తారు మనోజ్, కొంచెం అగ్రెసివ్, ఏదన్నా సరే తేల్చుకుందాం అనే ధోరణి మనోజ్లో కనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎట్లా ఉంటాయి ఆ మాటలు? నేను చెప్పాను కదా సార్ ఇందాక, నేను ఏదన్నా చేసే ముందు 2-3 సార్లు ఆలోచిస్తాను, మంచో చెడో ఆలోచిస్తాను, ఆలోచించి ముందుకెళ్తాను తప్ప మీరు బయట అనుకున్నట్టు అంత అగ్రెసివ్గా ముందుకెళ్ళే వ్యక్తిని అయితేనే కాదు. అంటే అట్లాంటివి వినపడతా ఉంటాయా మీకు? వినబడుతుంటాయి సార్. ఏమనిపిస్తుంది? సార్ నవ్వుకుంటున్నాను, కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు పేరు. సత్యసూర్యనారాయణ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అవినీతికి సంబంధించి మట్టి విషయం ఒకటి, వేరే అంశాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గురించి ఏమంటారు మీరు? పర్టికులర్గా మిమ్మల్ని కూడా తీసుకొస్తున్నారు, పోక్ చేస్తున్నారు కదా, ఏమంటారు? ఆయన పక్కన వాళ్ళ మీద బొట్టు జల్లాలంటే 10 నిమిషాలు పని సార్. ఏదైతే నాన్నగారు 19 నుంచి 24 మధ్యలో ఆయన మీద చేసిన ఆరోపణలు ఉన్నాయో ప్రతి దానికి విత్ ఎవిడెన్స్ నిలబెట్టారు. హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది, హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి 2 ఇష్యూస్లో పెనాల్టీ కూడా వేసింది సార్. ఇవాళ ఆయన చేసిన ఆరోపణలకి ఎక్కడన్నా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఆయన ప్రవేశపెట్టారా? ఊరికే ఆరోపణలు చేయడం కాదు కదా. గ్రావెల్ విషయం కావచ్చు, మట్టి తోలకలు, ఇవన్నీ నిజాలు కదా. ఎక్కడ జరిగాయి సార్? అసలు జరగలేదా? వాళ్ళు చెప్పేదానికి ఆధారాలు లేవా? లేదంటే ఆధారాలు లేవు సార్. ఆయన చేసిన ఆరోపణలే కరెక్ట్ కాదు. ఆయన 200 ఎకరాల్లో గ్రావెల్ చేస్తుంటే ఒక గ్రామం దంతమూరు, దంతమూరు అనే గ్రామానికి బాగా సెంటిమెంట్ అయిన గ్రామ దేవతలు ఉన్నారు సార్, చుక్కమ్మ, చుక్కరాయుడు. వాళ్ళకి సంబంధించి ఒక కొండ ఉంటుంది సార్. ఆ సెంటిమెంట్ని కూడా కాదని ఆయన కొండ తవ్వేశారు సూర్యనారాయణ రెడ్డి గారు. వాటిలన్నిటి మీద మేము హైకోర్టుకి వెళ్ళి విత్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తే ఆ 2 ఇష్యూస్ మీద హైకోర్టు దగ్గర 12 కోట్లు పెనాల్టీ వేసింది సార్, విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి. ఇవాళ ఆయన ఆరోపణలు చేస్తున్నారు సార్, దేనికి ఎవిడెన్స్ లేదు. ఆయన జరిగింది మీకు ఇందాక చెప్పాను కదా సార్, సింపతిగా ఏం చేయడం. ఎట్లా ఉంది మీ పార్టీ పట్ల? ఇందాక ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని చెప్తున్నారు. ప్రజల్లో ఈసారి స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధిస్తారా? 100% సాధిస్తాం. 100% సాధిస్తారు. ఎందుకంటే మీకు మా కాన్స్టిట్యున్సీలో ఒక్కసారి మీరు తిరిగి చూడండి సార్, ఎక్కడ రోడ్లు బ్యాలెన్స్ లేవు, డ్రైన్లు బ్యాలెన్స్ లేవు సార్. కొన్ని చోట్ల డ్రైనేజెస్ ఇవి బ్యాలెన్స్ ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ ప్రతి చోట సీసీ రోడ్లు కానీ పెన్షన్స్ కానీ ప్రతి చోట సక్రమంగా జరుగుతుంది. అంటే ఈ సమస్యల మీద మాట్లాడుతున్నారా ఆయన మాజీ ఎమ్మెల్యే? లేదంటే సమస్యల మీద ఏ రోజు మాట్లాడరు, ఓన్లీ ఎంతసేపు రామకృష్ణారెడ్డి గారు అలా చేస్తున్నారు లేకపోతే ఇలా చేస్తున్నారు, ఇదే. ఆయన ఏ రోజు ఏ సమస్య పైన మాట్లాడరు. మీ పేరు తీసుకుంటాడు ఆయన? తీసుకుంటారు, తీసుకొని మాట్లాడతారు. ఏమనిపించింది అంటే ఏమి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో రాకముందు మిమ్మల్ని టార్గెట్ చేయడం అనిపించింది గతంలో? ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే చెప్పాను కదా సార్, ఆయనకు అపోజిషన్ లేకుండా ఉండాలని ఆయన చూసుకుంటున్నారు. ఒకటే మీరు ఎంతవరకు క్యాడర్కి బలం చేకూర్చగలరు? అంటే కెపాసిటీ మీరు దగ్గర ఉందా? మీ క్యాడర్కి కెపాసిటీ ఉందని నమ్మారు కాబట్టి కదా సార్ పార్టీ నాకు ఇచ్చింది. ఓకే. మీకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? ఏదైతే తల్లికి వందనం ఏదైతే ఇస్తున్నారో అది మంచి స్కీమ్. ఏదైతే పిల్లలకు ప్రొవైడ్ చేసే స్కూల్ బ్యాగ్స్ కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేసే యూనిఫామ్స్ కానీ అది మంచి స్కీమ్. నాన్నగారు తాతయ్య గారు రాజకీయాల గురించి కానీ లేకపోతే రాజకీయాలు ఇలా ఉండాలని సలహా ఇచ్చి ఉంటారు కదా నాన్నగారు తాతయ్య గారు, వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి? ఇప్పుడు తాతయ్య గారు మాకు చెప్పే సలహా ఒకటే సార్, నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకి బలం చేకూర్చాలి. ఏదైతే మనకు అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఏదున్నా కార్యకర్తలే మన బలం అని చెప్పే, అది బాగా ఎక్కువ చెప్పారు సార్. అది కార్యకర్తలే మీ బలం అని చెప్పి వాళ్ళని కాపాడుకోవాలి. నాన్నగారు ఏం చెప్పారు? నాన్నగారు కూడా సేమ్ సార్, అదే పాలసీ ఫాలో అయ్యాం కాబట్టి 19 to 24 అంతలాగా నాన్నగారికి అవే వచ్చింది. ఈ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మీలో గర్వం ఉప్పొంగిందా? అంటే వేరే రకమైనటువంటిది? మీకు అదే చెప్తున్నాను సార్, రాజకీయాలకి కొత్తగా వచ్చిన వాళ్ళకి గర్వం ఉంటుంది, పదవి వచ్చింది. 1970 నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మాకు పదవులు కొత్త కాదు కదా. మీరు సామాన్యులతో ఎట్లా బిహేవ్ చేస్తారు? అది నేను చెప్పడం కన్నా మీరు ఎవరినన్నా అడిగితే బాగుంటుంది సార్. అంటే మీరు మామూలుగా ఎవరైనా పేదవాళ్ళు సమస్య కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఎట్లాగా? మొన్నటి వరకు నాకు పరిష్కరించడానికి నాకంటూ ఒక రైట్ లేదు సార్. మొన్న ఏదైతే పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత ఇన్ఛార్జ్ కింద వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎంతో కొంత ఒక బాధ్యత, ఒక పార్టీ తరఫున ఒక బాధ్యత ఉంది. ఏదన్నా ప్రజలు ఇంతకుముందు నా దగ్గర సమస్య అని వచ్చినా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్య అడ్జస్ట్ చేశాడు. ఈసారి నుంచి డైరెక్ట్గా నేను చేసే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని వినియోగించుకుంటాను. అధికారులతో మాట్లాడుతూ ఉంటారా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఈ సాల్వ్ చేయండి లేదంటే అది? వరకు లేదు సార్, ఏదన్నా నా వరకు వచ్చింది. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం ఎవరన్నా మా కుర్రోళ్ళు బళ్ళు పట్టుకున్నప్పుడు కానీ
అవి వదిలేమని చెప్తాను తప్ప ఎంఆర్ఓ ఆఫీస్కి వీటికి నేను ఎప్పుడు కాల్ చేయాలి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నేను ఫస్ట్ నా స్కూలింగ్ స్టార్ట్ అయింది సెయింట్ జాన్స్ గన్నవరం. దాని తర్వాత హైదరాబాద్ భారతీయ విద్యా భవన్స్లో 9th వరకు చదివాను సార్. జూబ్లీహిల్స్ భవన్స్లో. 10th వచ్చేటప్పటికి అమీర్పేట్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్. ఇంటరు ఎస్ఆర్ నగర్ శ్రీ చైతన్య. ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఆదిత్య ఇక్కడ ఆదిత్య అని అనుకున్నారా? రాజకీయాల్లోకి రావాలనుకున్నారా లేదంటే వేరే రంగం వైపు పయనించాలని ఏమైనా అప్పుడు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, చిన్నప్పటి నుంచి తాతగారిని చూసి అలవాటు అయిపోయింది సార్ రాజకీయాలుగా. రాజకీయాల్లోకే అంబిషన్ పెట్టుకున్నాను. చదువు మరి బీటెక్ చేశారు, ఇంజనీరింగ్ అంతే. అంతేనా? బీటెక్తో ఆపేశారు. అప్పటి నుంచి కూడా మామూలు సమయాల్లో వచ్చినప్పుడు రాజకీయాల్లో ఎలక్షన్ టైం నేను 2009 నుంచి యాక్టివ్గా తిరిగాను. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ 2009 నుంచి తిరిగాను. ఇవన్నీ అంటే 4 సార్లు 2 సార్లు 6 పర్యాయాలు మీరు ఎమ్మెల్యే కంటే ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. డెవలప్మెంట్కి సంబంధించి ఏమనిపిస్తూ ఉంటుంది? గర్వంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఏదైతే ఫస్ట్ ఎండోమెంట్ భూమిని 18 ఎకరాల ఎండోమెంట్ భూమిని ఫస్ట్ పేదలకు ఇళ్ల పట్టాలు పంచింది మా తాతగారు సార్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ భూమిని ఫస్ట్ సీసీ రోడ్ ఏదైతే ఇక్కడ అనపర్తి నుంచి మీరు పెడపర్తి రేవ్ అనే ఒక ఏరియా ఉంటుంది సార్, అక్కడ వరకు ఫస్ట్ సీసీ రోడ్ నిర్మించింది మా తాతగారు. అలాంటి మైల్ స్టోన్స్ ఉన్నాయి సార్ తాతయ్య గారు చేసింది. చాలా గర్వంగా ఉంటుంది సార్. మీ నాన్నగారిలో మీ తాతగారిలో మీకు నచ్చిన విషయం ఏంటి? ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇచ్చారు కాదా? ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇచ్చారు. మిస్ అయ్యారా అప్పుడు ఆ టైంలో చైల్డ్హుడ్లో? మిస్ అవుతాం కదా సార్. అంటే ఎక్కువ మేము హైదరాబాద్లో ఉండడం. ఏమని చెప్పి డాడీ అన్న కొంత టైం స్పేర్ చేశారు, కానీ తాతయ్య గారు ఇంకా అసలు ఎంతసేపు రాజకీయం, క్యాడర్, పార్టీ. రాజకీయం, పార్టీ, నాన్ వర్క్. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. తాతయ్య గారికి మంత్రి పదవి అంటే అధికారం తక్కువ టైంలో ఉన్నా సరే మంత్రి పదవి రాలేదు. మొన్న చూస్తే నాన్నగారికి ఏమో బీజేపీలోకి వచ్చారు, మంత్రి పదవి రాలేదు. అంటే ఏమనిపిస్తూ ఉంటుంది? మా చిన్న మిస్ అయ్యారు అనిపిస్తుందా? మీ ద్వారా ఏమైనా ఉంటుందా ఈసారి? అది పెద్ద అనిపించదు సార్. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో రెడ్డి కులానికి సంబంధించిన నాయకుడికి క్యాబినెట్ వస్తుంది అనేది జరగదు సార్. ఎందుకంటే ఎక్కువ రెడ్లు నెల్లూరు, రాయలసీమ ఈ వైపు ఉన్నారు కాబట్టి అటువైపు ఎక్కువ వెళ్తుంది అనేది ఇప్పుడు చిన్నప్పటి నుంచి తాతయ్య గారు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు, ఆయన ఉన్నారు. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? మావిగాని కావచ్చు, లేదంటే ఇతర ఆరోపణలు, మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, డిఎస్సికి సంబంధించి కావచ్చు, చాలా విషయాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు ఆయన గురించి? సో దేని మీద ఒక మాట మీద నిలబడ్డారు సార్ ఆయన. మొన్న మనం చూసినట్టయితే మావిగాని అన్నారు సార్. దానికి ముందు ఆయన ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు, ఇటు అమరావతి, వైజాగ్, రాయలసీమ అని చెప్పి 3 క్యాపిటల్ అన్నారు. అప్పటికి ఇప్పటికి మావిగానికి, అప్పుడు 3 రాజధానులకి మావిగానికి ఎందుకు నిలబడలేకపోయారు? ఆయన మాట మీద నిలబడారు మనిషి. ఇంకేమనిపిస్తుంది? అంతే. ఎమ్మెల్యేగా అంటే 11 మంది పరిమితమైనా సరే అసెంబ్లీకి రాకుండా ఏది అమరావతి రాజధానికి సంబంధించి విషయంలో ఇన్ని లక్షల కోట్లు అక్కడ పెట్టడం అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన ఆయనకి ఎంతో కొంత బాధ్యత అప్పచెప్పారు రాష్ట్ర ప్రజలు. 11 మందిని గెలిపిస్తే ఆయన మీద ఎంతో కొంత బాధ్యత ఉన్నట్టే కదా సార్. ఆ బాధ్యత ఆయన నిర్వర్తించకుండా ఇచ్చేస్తున్నారు అనేది నా ఫీలింగ్. అమరావతికి సంబంధించి మొదటి ఫేజ్ కంప్లీట్ చేయగలుగుతారా? ఎట్లా? 100% కంప్లీట్ చేయగలుగుతారు సార్. ఆల్రెడీ అక్కడ ఏదైతే క్వాంటమ్ వ్యాలీ కానీ అంతా చేస్తున్నారో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. మనోజ్ గారు, నాన్నగారి ఫైటింగ్ స్పిరిట్ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఆయన దగ్గర నుంచి ఇంకా చాలా నేర్చుకోవాలి సార్. ఆ ప్రాసెస్లో ఉన్నాను. ఆయన కానీ తాతయ్య గారు కానీ ఒక బుక్ లాంటి వాళ్ళు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ కుటుంబానికో లేదా పార్టీ నుంచి, రాజకీయాల నుంచి ఒక సమస్య వచ్చినప్పుడు ఎలాగ స్పందిస్తారు? నాన్నగారు నేను కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని ముందుకెళ్తాను. బాగా ఇబ్బంది పెట్టారు కదా 19-24 మధ్య? చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారు. భయపడ్డారా? భయం అనేది అసలు ఛాన్స్ లేదు సార్. ఎంత అన్నా సరే ఫైట్ చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు. యూత్కి మీరు ఏం చెప్తారు?
యూత్ అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి సార్. ఏదైతే ఇప్పుడున్న జనరేషన్ బట్టి కొత్త రక్తం కూడా కోరుకుంటుంది రాజకీయం. తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది యూత్ ముందుకు వస్తున్నారు. అంటే రాజకీయాలు అంటే ఆ గతంలో సేవాగుణం, ఒక విలువలతో కూడిన ప్రజా సమస్యల పరిష్కారం అనే విధంగా ఉండే మీ తాతగారి తర్వాత రాజకీయ రంగు మారుతూ ఉంది. దాంట్లో వివిధ వ్యక్తులు వస్తూ ఉన్నారు, పెట్టుబడిదారులంతా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేసే విధానం మారిపోయింది. చాలా డబ్బుతో కూడుకున్న రాజకీయం కాస్ట్లీ అయిపోయింది ఇవాళ పాలిటిక్స్ అంటే. మీరు ఎట్లా చూస్తారు ఆ విషయంలో? మీ ఒపీనియన్ ఏంటి రాజకీయాల మీద? సార్, మీరు రాజకీయం డబ్బుతో కూడుకున్నదని అంటున్నారు. నా దగ్గర రీసెంట్గా జరిగిన దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏదైతే కలత్తూర్ అని తమిళనాడు స్టేట్లో స్టాలిన్ గారు కాన్స్టిట్యున్సీ, ఆయన 12,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు సార్. ఆ కాన్స్టిట్యున్సీ అక్షరాల 12,000 కోట్లు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆయన కాన్స్టిట్యున్సీలో చేశారు. 24,000 తేడాతో ఆయన ఓడిపోయారు సార్. మీరు చెప్పినట్టు రాజకీయం డబ్బుతో ముడిపడి ఉంటారు. ఆయన చేసిన అభివృద్ధికి కానీ ఆయన చేసిన సంక్షేమానికి కానీ అక్కడ గెలిచి ఉండాలి కదా. ఓన్లీ బికాస్ ఆయన జనంతో కొంచెం యాటిట్యూడ్ ఉంది, జనంతో సరిగ్గా అందుబాటులో లేరు, అవైలబిలిటీ లేదన్న కారణంతో ఓడిపోయారు. మరి ఈ విషయంలో ఎక్కడ డబ్బుకి పాలిటిక్స్కి లింక్ లేదు. అంటే డెవలప్మెంట్ గురించి నేను కాదు మాట్లాడేది, పాలిటిక్స్లో డబ్బు ప్రభావం వ్యక్తుల యొక్క ఆలోచన నిర్ణయాలని మార్చేస్తూ ఉంది కదా. ఆలోచనని నిర్ణయాలను కూడా ఇవాళ డబ్బు శాసిస్తుంది రాజకీయాల్లో. ఆ విషయం మీద మీరేమంటారు? మీరు చెప్పిన విధంగా ఆలోచిస్తే మరి తమిళనాడు సీఎం ఇప్పుడున్న సీఎం కాలేరు కదా సార్. వాస్తవం కాదా సార్? ఏదైతే విజయ్ గారు ఆయన పార్టీ పెట్టి, నాకు తెలిసి ఆఫ్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత అంతలాగా ప్రజల్లోంచి వచ్చిన లీడర్ ఆయన సార్. నాకు తెలిసి ఆయనకి ఎలక్షన్ మినిమం ఆయనకి ఎక్స్పెండిచర్ అయ్యి ఉంటుంది తప్ప ఎక్కువ అవ్వలేదు కదా సార్. మరి దాన్ని మీరు చెప్పిన దానికి డబ్బుకి అక్కడికి కూడా ఎక్కడ లింక్ లేదు కదా సార్. డబ్బుతో రాజకీయాలు చేయలేరా, చేయగలుగుతారా సార్? అలా అయితే మా నియోజకవర్గంలో వందల కోట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు ఎవరిని ఏ పార్టీ ఎందుకు చేరదీయట్లేదు? ఒక నల్లమెల్లి కుటుంబాన్నో లేకపోతే వేరే వైఎస్ఆర్సీపీ నుంచి సత్యసూర్యనారాయణ రెడ్డి గారి కుటుంబాన్ని ఎందుకు చేస్తుంది? మీ కుటుంబాన్ని అలాగా సపోర్ట్ చేయడానికి కారణం మాకున్న క్యాడర్, మా పార్టీ తరఫున మాకున్న కమిట్మెంట్. మీ క్యారెక్టర్ అంటారా? తాతగారి క్యారెక్టర్ కానీ నాన్నగారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ ఈ క్వాలిటీస్తోనే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ అంటే డబ్బుతో రాజకీయాలు విషయం కొంతవరకు ఒప్పుకున్నా ఎన్నికలకు వచ్చేసరికి డబ్బు అనేది చాలా అవసరం కదా. మొన్న మాకు ఖర్చు అవ్వలేదు సార్ అసలు. అవును. మీ కుటుంబంలో మీ మ్యారీడ్ కదా, ఏంటి మీ వైఫ్ ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అయినా ఇంకా? లేదు సార్, తనకు ఒక స్టార్టప్ ఉంది, హౌస్ ఆఫ్ లగ్జరీ అని, క్లాతింగ్ది సంబంధించి. తనది ఆన్లైన్ స్టోర్ ఉంది సార్, తనది చూస్తుంటుంది. మీరు ఇలా పాలిటిక్స్లోకి యాక్టివ్గా అవుతున్నాను, ఇన్ఛార్జ్ వస్తుంది అని మాట్లాడుకున్నప్పుడు సపోర్ట్ తల్లి గారు కావచ్చు, వీళ్ళంతా ఫ్యామిలీ అంతా ఫుల్ సపోర్ట్. వెయిట్ చేశారా మీరు? అటు మా ఇన్లాస్ దగ్గర నుంచి కానీ, ఇటు మా ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, మా వైఫ్ దగ్గర నుంచి కానీ ఫుల్ సపోర్ట్. అనపర్తికి సంబంధించి మీరు ఉపాధికి సంబంధించి ఇంకా డెవలప్ చేయడానికి ఇక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి మీ యాంగిల్లో? అంటే ఇక్కడ అనపర్తిలో ప్రస్తుతం మనకి ఎక్కువగా పౌల్ట్రీ ఫార్మింగ్, రైస్ ఇండస్ట్రీస్ ఉంటాయి. మీకు ఏదైతే రైస్ ఎక్స్పోర్ట్ జరుగుతుందో మ్యాక్సిమం ఇక్కడ నుంచి వెళ్తుంది అనపర్తి నుంచి. వెస్ట్ బెంగాల్ అక్కడ మార్కెట్లో సేల్ చేసే ప్రతి ఎగ్ కూడా మీకు దగ్గర రోజు ఇక్కడ నుంచి 70 లక్షల ఎగ్ దాకా వెళ్తుంది వెస్ట్ బెంగాల్. దాని మీద ఆల్రెడీ నేను ఒకసారి అనపర్తి నియోజకవర్గం ఏదైతే డెవలప్మెంట్ మీటింగ్ పెట్టారో మీటింగ్లో కూడా చెప్పాను. ఈ 2 విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసి మనం ముందుకెళ్ళాలి. అంటే పర్యావరణానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఇండస్ట్రీస్ని తీసుకురావాలనే ఆలోచన ఉంది సార్. అంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్ని కొంచెం పొల్యూషన్ తగ్గిద్దాం అన్న కాన్సెప్ట్లో నాన్నగారు వెళ్తున్నారు. మీ వరకు అయితే ఈ ఇన్ఛార్జ్ పదవి ద్వారా ఎట్లా ఉండబోతుంది మీ టైం టేబుల్? ఇంతకుముందు అంటే నాన్నగారితో పాటు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈసారి మీ టైం టేబుల్ ఎట్లా ఉండబోతుంది? పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు మీరు ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు? పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు ఇంకా కొంచెం క్యాడర్కి, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ వరకు నా రీచ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాం. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారి అభిప్రాయాలు. ప్రధానంగా క్యాడర్కి బాసటగా నిలబడడానికి నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తన సమర్థతను గుర్తించి 54,000 పైచిలకు పార్టీ సభ్యత్వాన్ని చేర్చడంతో పాటు పార్టీ కోసం పనిచేస్తా తాతగారితో నాన్నగారితో ఉంటూ అనేక రాజకీయ కోణాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారానికి సంబంధించి తన మెనుకులు నేర్చుకున్నానని, రానున్న రోజుల్లో ఏ ఉన్నా సరే పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడడానికి కృషి చేయడానికి ఈ పదవిని
ఉపయోగించుకుంటూ ముందుకెళ్తానే తన మీద విమర్శలు చేసిన వ్యక్తులు ఆలోచించుకోవాలని ఏదో ఒక సింపతి డ్రామా చేయడానికి మాత్రమే తనని ఒక పావంగానో తన పేరుని ముందుకు తీసుకొచ్చి వాడడం అనేది చాలా ఖండించాల్సిన విషయం అని చెప్పి సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.